గోవిందా కొండమ్మా. అమ్మా సుధా, పొద్దుటించి పరగడుపుతూ ఉన్నావు. ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ ఉంది, వెళ్ళి తాగు. సుధా, కాఫీ తీసుకురా. వస్తున్నానండి. కష్టాల్లో కూడా నాకు తోడుందనే తృప్తి ఉంటుంది. నువ్వు కూడా వెళ్ళి కాఫీ తెచ్చుకో. సుధా, వస్తున్నానత్తయ్య. సుధా, ఈ దారిద్ర్యాన్ని మనం కోరి తెచ్చుకోలేదు, అయినా అనుభవించక తప్పటం లేదు. దీని నుంచి మనం దూరంగా పోవాలంటే ఒక్కటే మార్గం. నేను అప్పు చేయబోతున్నాను. మరేం కంగారు పడకు. ఖర్చు కోసం చేసేదైతే అప్పు అవుతుంది, సంపాదన కోసం చేసేదైతే పెట్టుబడి అవుతుంది. నీలాంటి వాళ్ళు డబ్బు ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూస్తుంటాం భాయ్. నీలాంటి నిజాయితీ పరులకు అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషి. లేలో భాయ్, నీకే అడిగినా 10,000 ఇస్తాం. లేలో. ఏమిటి రిపేరా? ఏదో స్ట్రక్ అయినట్టుంది. ఎవరైనా తోస్తే సరిపోవచ్చు. బ్రదరా, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అన్నావు ఇది వరకు. వెరీ గుడ్, మొత్తానికి ఆ విషయాన్ని నిరూపించామన్నమాట. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక చిన్న విషయం, ఆ డబ్బుతో వచ్చే హోదా, ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు శ్రీగాళ్లకు తెలియదని నిరూపించావు. ఇదిగో, కారు కొనగానే సరిపోదు, అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో. కారు స్టార్ట్ కావడం లేదు. ఈ 100 రూపాయలు తీసుకుని కారు దొక్కి. గోపి బాబు గారు. నమస్కారం గోపి బాబు. ఏం సుబ్బారావు, బాగున్నావా? బాగున్నానండి.
పిల్లలంతా పెద్దలేనట్టున్నారే? అవునండి. అమ్మ బాగుందా? మీ దయవల్ల బాగానే ఉందండి. ఆహా. ఏమిటి బాబు, కారు ఆగిపోయిందా? పోయాలా? పదండి, పద, పోయరా. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకుని పిల్లలకి ఏమైనా కొని. వద్దు బాబు, మీ దయవల్ల మా పని బాగానే ఉంది. నేను వస్తాను. అలాగే. వస్తానమ్మా. వస్తాను బాబు. ఎలా రాస్కెల్, 100 రూపాయలు నా దగ్గర తీసుకుని వాడి కాడ దోస్తావా? బుద్ధి లేదా గాడిద దున్నపోతలో ఉన్నావు? బాబు, 100 రూపాయలు ఇవ్వటం ద్వారా మా ఇంటి అని మీ నోటుకొచ్చి మాట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ 100. నేను ఇస్తున్నాను 2 రూపాయలు. అనవయ్యా, పోరా నువ్వు అనవయ్యా. అవును బాబు, డబ్బు పారేసుకునే వాళ్ళు, నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళందరిలో లోకు అయిపోతారు బాబు. మీ డబ్బు నోరు మీ దగ్గరే ఉంచుకోండి. రావయ్యా, పోదాం. వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తి అయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్ రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి. సార్, యూఆర్ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్. గుర్రం చెల్లాటి గుర్రం, చెల్ గుర్రం చెల్లాటి గుర్రం. సరే గాని మావయ్య, మన పుట్టి ఎప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దానికి భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. గుర్రం చలాకి గుర్రం. అయ్యో అయ్యో, పనికిరాని వెధవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాను, గుర్రాన్ని. ఏడ్చావు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలెట్టావే. బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెధవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ చావు. పోనీ. ఇంకా నిలబడ్డావే, పోతుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నువ్వు మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా? బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుంది నువ్వేగా. నువ్వు తీయకపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. అమ్మా, బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశాడే దొంగ బెద్దవా. చాలా ఊరుకోమ్మా. అన్నయ్యని పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో.